అక్బర్ ఆస్థానంలో బీర్బల్ ఒక తెలివైన, వివేకవంతుడైన మంత్రి. అతని తెలివితేటలు, హాస్యచతురతతో అక్బర్ చక్రవర్తి ఎంతో ఇష్టం. ఒకరోజు అక్బర్ చక్రవర్తి బీర్బల్ను ఒక వింత ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న ఏమిటంటే, బీర్బల్, నీ బరువు ఎంత అని. బీర్బల్ నవ్వి, మహారాజా, నాకు బరువు చాలా సులభంగా చెప్పగలను, కానీ నాకు కొంచెం సమయం కావాలి అన్నాడు. అక్బర్ ఒప్పుకున్నాడు. కొన్ని రోజుల తరువాత బీర్బల్ చక్రవర్తి దగ్గరకు వచ్చి, మహారాజా, నా బరువు ఎంత ఉందో తెలుసుకున్నాను అని చెప్పాడు. అక్బర్ ఆసక్తిగా, సరే చెప్పు అన్నాడు. బీర్బల్ బదులిస్తూ, నా బరువు 40 పెద్ద ఏనుగుల బరువును సమానం అని చెప్పాడు. అక్బర్, నువ్వు అబద్ధం చెబుతున్నావు, ఇది ఎలా సాధ్యం అని ఆశ్చర్యపోయాడు. బీర్బల్ నవ్వి, మహారాజా, నేను ఒక పెద్ద త్రాసును తయారు చేయించాను. దానికి ఒకవైపు నేను కూర్చొని మరొక వైపు 40 ఏనుగులను కూర్చోబెట్టాను. తాసు సమానంగా నిలిచింది అని చెప్పాడు. అక్బర్ ఆశ్చర్యపోయి, ఇది ఎలా సాధ్యం అని అడిగాడు. బీర్బల్ సమాధానం చెప్తూ, మహారాజా, నేను ఏనుగు స్థానంలో వాటి బొమ్మలను ఉంచాను. ఆ బొమ్మల బరువును సరిపడా నేను ఒకవైపు కూర్చున్నాను అన్నాడు. అప్పుడు అక్బర్ బీర్బల్ తెలివితేటలను మెచ్చుకున్నాడు. బీర్బల్ హాస్య చతురతకు చూసి నవ్వాడు. ఈ కథ మనకు తెలివితేటలు, హాస్య చతురత చాలా ముఖ్యమని తెలియజేస్తుంది. నీతి: తెలివి, హాస్యం కలగలిపి ఉపయోగిస్తే ఎలాంటి సమస్యలైనా సులభంగా పరిష్కరించవచ్చు.